ఈ ట్రూ స్టోరీ విన్నాక చాలా బాధగా అనిపించింది. ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మారియస్ ఎల్స్ అనేటువంటి ఒక ఫార్మర్ అక్కడ ఉండేవాడు. 2005లో అక్కడ బాగా వరదలు వచ్చినప్పుడు నదిలో కొట్టుకొని పోతున్న ఒక చిన్న హిప్పో పిల్లను ఇతను చూసి మానవత్వంతో రక్షించాడు. కేవలం దాన్ని రక్షించడమే కాదు, తన దగ్గరే ఉంచుకొని దాదాపు 6 సంవత్సరాలు దాన్ని పెంచి పోషించాడు. చాలా మంది దాన్ని ఎందుకు పెంచుతున్నావు, అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవ్వరికి తెలియదని చెప్పినా ఆయన ఎవ్వరి మాట వినకుండా దీనికి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది, ఇది నాకు ఒక కొడుకు లాంటిది అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశాడు. దానికి హంప్రీ అనేటువంటి పేరు కూడా ఆయన పెట్టుకున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకరోజు ఏం జరిగిందంటే 2011లో ఇతను ఏ నదిలో అయితే దాన్ని రక్షించాడో అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అదే నదిలోకి అతన్ని లాగేసి ఈ హంప్రీ తొక్కేసి చంపేసింది. కాబట్టి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అవి ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరైనా మీరు కూడా జంతువులు పెంచుతుంటే చాలా జాగ్రత్త వహించండి.